మోషేతో మాట్లాడిన దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. మీతో మాట్లాడుతున్నాడా? చెప్పండి. ఈరోజు మీతో కూడా మాట్లాడుతున్నాడు. మీతో కూడా మాట్లాడుతున్నాడు. ఆమేనండి, ఆమేనండి, ఆమేనండి. హల్లెలూయా. 80 సంవత్సరాలు టైం వేస్ట్ అయిందని బాధపడ్డాడు. కానీ మోషే చేతికిచ్చాడు కర్ర. ఆమేన్. మోషే చేతికిచ్చాడు కర్ర. మోషేతో నేరుగా మాట్లాడాడు. నేరుగా మాట్లాడి, యాయ్ మోషే, నీ చేతిలో ఉన్న కర్ర చాపు. ఆమేనండి. ఆఫ్ కోర్స్ కర్ర చాపడానికి దమ్ము కావాలి. ఆ కర్ర ఏంటి తెలుసా? దేవుడిచ్చిన వాగ్దానం. ఆమేనండి. దేవుడిచ్చిన దర్శనం, దేవుడిచ్చిన వాగ్దానం, దేవుడిచ్చినటువంటి వాక్యం, దేవుడు నీతో మాట్లాడినటువంటి మాట. ఈరోజు ఏ బాధతో వచ్చావో, ఏ నిందతో వచ్చావో, ఏ కష్టంతో వచ్చాడో, చిన్న అప్పు కాగానే దేవుడు లేడు, ఎవరు లేరు. చిన్న అనారోగ్యం రాగానే దేవుడు లేడు, ఎవరు లేరు అని బాధపడుతూ వేదనతో దుఃఖముతో ఈరోజు ఈ ప్రాంగణానికి వచ్చావేమో. ఈరోజు నీకు శుభవార్త ఏంటిదంటే, నీకు శుభవార్త ఏంటిదో తెలుసా? ఎవరి ముందైతే తలదించుకున్నావో వారి ముందే నీ తలను దేవుడు లేవనెత్తబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మరచిపోతున్నావు. చాలాసార్లు ఏమైతుందంటే మరచిపోతున్నావు. దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని, దేవుడు నీకు ఇచ్చినటువంటి దర్శనాన్ని విడిచిపెడుతున్నావు. ఈరోజు దేవుడు నీకు ఇచ్చినటువంటి దర్శనాన్ని, దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని కనుక నువ్వు మరచిపోతే నీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతాన్ని చేయలేడు. ఈరోజు దేవుడు నీ జీవితంలో అద్భుతము చేయబోతున్నాడు. హల్లెలూయా. కృప కలుగును గాక. హల్లెలూయా. కృప కలుగును గాక. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానాన్ని ఎంతమంది పట్టుకున్నారు? ఎంతమంది పట్టుకున్నారు? చెప్పాలా? ఎంతమంది పట్టుకున్నారా? ఈరోజు మీ కన్నీళ్లను నాట్యముగా మార్చబోతున్నాడు దేవుడు. ఆమేన్. అయితే మోషే చేతిలో ఉన్నటువంటి కర్ర ఇలా పట్టుకుంటే కుదరదు. ఏం చేయాలా? చాపాలా. అప్పుడే మోషే ముందున్న ఎర్ర సముద్రం 2 పాయలైపోతుంది. ఆమేనండి, ఆమేనండి. నాకు ఇచ్చినవు దేవుడా, మోషే కర్ర చాపో అంటే నేను చాపను ప్రభువా. మోషే చాపో అంటే నేను చాపను ప్రభువా అంటే దేవుడే నేను చేయగలుగుతాడా? దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని, దేవుడు నీకు ఇచ్చినటువంటి దర్శనాన్ని గనక నువ్వు గనక చాపగలిగితే, ఆనాడు మోషే కర్ర చాపగానే ఎర్ర సముద్రం ఏ విధంగా అయితే 2 పాయలైపోయిందో, నీ ముందున్నటువంటి సమస్యను నువ్వు గనక దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఇలా చాపగలిగితే సమస్యలు 2 పాయలు కాబోతున్నాయి. 2 పాయలు కాబోతున్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొట్టాలా. నీ ముందున్నటువంటి అప్పులు చప్పట్లు కొట్టాలా. కొట్టు గట్టిగా చప్పట్లు. స్తుతులయ్యా. నీ ముందున్నటువంటి సమస్యలు, ఆర్థిక పోరాటాలు, ఆర్థిక సమస్యలు కొట్టు గట్టిగా చప్పట్లు, కొట్టు గట్టిగా చప్పట్లు, కొట్టు గట్టిగా చప్పట్లు. ఇదిగో అప్పులు కాడి విరిగిపోబోతుంది. అప్పుల కాడి విరిగిపోబోతుంది. నీకున్న అనారోగ్యం స్వస్థతగా మారుతుంది. స్వస్థతగా మారుతుంది. స్వస్థతగా మారుతుంది. పిల్లలు లేక వచ్చావేమో, నీ గర్భాలను దేవుడు తెరవబోతున్నాడు. కొట్టు గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాలి. కృప కలుగునుగా, కృప కలుగునుగా, కృప కలుగునుగా, కృప కలుగునుగా. హల్లెలూయా. ఆమేనండి. ఎంతసేపటికి దేవుడిచ్చిన వాగ్దానం ఇచ్చిండా? చాపో.
హల్లెలూయా. హల్లెలూయా. అప్పులోడు వచ్చి డోర్ కొడితే, అప్పులోడు వచ్చి డోర్ కొడతా ఉంటాడో, నువ్వు వెళ్ళి డోర్ తీయొద్దు. నీలో ఉన్న విశ్వాసం వెళ్ళి డోర్ తీయాలా. ఆమేన్. కట్టుకట్టుగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, గుండెలు పగిలిపోయేటట్టు ఏడుస్తున్నావేమో, దిగులుతో వేదనతో ఈ ప్రాంగణంకి వచ్చావేమో. ఇక నా వల్ల కాదు ప్రభువా, ఈ అప్పులు నా వల్ల కాదు, ఈ నిందలు నా వల్ల కాదు, ఈ కష్టము నా వల్ల కాదు, ఇక నా వల్ల కాదు ప్రభువా అన్నొక వేదనతో, దుఃఖముతో ఈరోజు ఈ ప్రాంగణంలో నువ్వున్నావేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడా? హల్లెలూయా. 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 ఎంతకాలం ప్రభువా ఈ కన్నీళ్ళు, ఎంతకాలం ప్రభువా ఈ వేదన, ఎంతకాలం ప్రభువా ఈ దుఃఖం అని ఏడుస్తున్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడుతున్నాడమ్మా. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడమ్మా. దేవుడు నీకు ఇచ్చాడు వాగ్దానం. వాగ్దానాన్ని ఎత్తిపట్టి నువ్వు ప్రార్థన చేయట్లేదంట. వాగ్దానాన్ని నిర్లక్ష్యం చేసినామంట తమ్ముడో. ఈరోజు చెప్పుడు మాటలు విని వెనక్కి వెళ్ళిపోతున్నావేమో. చెప్పుడు మాటలు విని ఈరోజు వెనక్కి వెళ్ళిపోతున్నావేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడా? హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు అప్పులు తట్టుకోలేక ఏడుస్తున్నావేమో. అందరికీ ఉద్యోగాలు వస్తే నాకు ఉద్యోగం లేదేసయ్యా. నాకు ఉద్యోగం లేదేసయ్యా. అయ్యా, ఇంకా నా అప్పులు తీరలేదయ్యా. నా పిల్లల జీవితంలో అద్భుతం జరగలేదయ్యా అని ఏడుస్తూ 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 ఈ ప్రాంగణంలో అడుగు పెట్టావేమో. దిగులుతో ఉన్నావేమో. కానీ ఈరోజు నీకు శుభవార్త. అమ్మా, మీ ముందు నిలుచున్న పాస్టర్ అమ్మ తేజ అనబడే నేను ఇంటింటికెళ్ళి అడుక్కు తిన్న ఒక అనాథనమ్మా. ఈరోజు అనాథగా బ్రతికిన నా జీవితంలో, అభాగ్యునిగా బ్రతికిన నా జీవితంలో ఒకసారి చర్చికి వెళ్ళిన డాడీ. నేను చర్చికి వెళ్తే చర్చిలో కానుక వేయడానికి నా దగ్గర డబ్బులు లేవు. అందరూ లైన్కి వెళ్తున్నారు, ఇట్లా కానుకేస్తున్నారు. అందరూ లైన్కి వెళ్తున్నారు, ఇట్లా కానుకేస్తున్నారు. నేను లేవకపోతే బాగుండదని చెప్పి లైన్లో నిల్చున్నా. నేను లైన్లో నిల్చుని ఒకరి తర్వాత ఒకరు వెళ్తుంటే ఇట్లా జేబులో చూసి నన్ను ₹1 లేదు. జేబులో నుంచి ఇట్లా తీసి ఎంటీ చేతులే కానుక ఇలా పెట్టి ఇలా చేసింది. యేసయ్యా, నన్ను క్షమించు ప్రభువా. కానుక ఇవ్వలేకపోయినాను ప్రభువా. కానుక ఇవ్వడానికి నా దగ్గర ₹1 లేదయ్యా. యేసయ్యా, కానుక ఇవ్వడానికి నా దగ్గర ₹1 లేదు ప్రభు. అయ్యా, నువ్వు నాకు శక్తినిస్తే నీ కానుకేస్తాను ప్రభు. నా వల్ల కాదు ప్రభు. ₹1 కూడా లేనన్నా, దిక్కు లేనుండయ్యా, గతి లేనుండయ్యా అని చెప్పి ప్రభువు పాదాలు పట్టుకొని ఏడ్చిన నా జీవితం. ఎవరింటి ముందుకెళ్ళినా అందరూ చీదరించారు. ఆకలితో అలమటించిన నా జీవితం, బుక్కెడు బువ్వ కోసం తిరిగిన జీవితం. ఎవరింటికెళ్ళినా చిప్పో చిప్పో అని నెట్టేశారమ్మా.
ఆకలితో అలమటించిన జీవితం నా జీవితం. 3 సంవత్సరాల వయసులో అమ్మను కోల్పోయి అనాథగా బ్రతికినటువంటి నా జీవితం. అటువంటి నా జీవితాన్ని దేవుడు ఈరోజు సువర్ణముగా 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 మార్చేసినాడు. నా యేసయ్యకే మహిమ కలుగునుగాక, మహిమ కలుగునుగాక, మహిమ కలుగునుగాక. ఆకలితో ఉన్నానా, ఆకలి తీర్చావే, తల్లి తండ్రివై నాకు ప్రేమను పంచావే. ఆకలితో ఉన్నానా, ఆకలి తీర్చావే, తల్లి తండ్రివై నాకు ప్రేమను పంచావే. నా ప్రాణమా నా యేసయ్యా, నా సర్వమా నా యేసయ్యా, నా ప్రాణము నీవే యేసయ్యా, నా సర్వము నీవే యేసయ్యా. యేసయ్యా నీకే మహిమ ప్రభువా, నీకే ఘనత, నీకే ఘనత, నీకే ప్రభు. ఆకలితో అలమటించిన నా జీవితంలో దేవుడు అనేకమైనటువంటి అద్భుతాలు జరిగిస్తున్నాడు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తున్నాడు. విలువ లేని నా జీవితానికి విలువను తీసుకొస్తున్నాడు. ఈరోజు ఏ బాధతో వచ్చావో తమ్ముడు, ఏ వేదనతో వచ్చావు, ఏ కన్నీళ్లతో వచ్చావు, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఎవరు నువ్వు, ఎవరు నువ్వు అని అడుగుతున్నా మోషే, ఆ మోషే నువ్వే కావచ్చేమో. ఈరోజు ఆ మోషే నువ్వే కావచ్చు, ఆ మోషే నువ్వే కావచ్చేమో. ఈరోజు దేవుడు మీ జీవితంలో గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. ఏ దిక్కులేని విధముగా ఈరోజు కన్నీళ్లతో, నిందలతో, అవమానాలతో, కష్టాలతో, కన్నీళ్లతో ఈ ప్రాంగణంలో అడుగుపెట్టిన ప్రతి చెల్లి జీవితంలో, ప్రతి తమ్ముడి జీవితంలో ఈరోజు దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా. కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 4వ వచనం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. కృప కలుగును గాక, కృప కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును. చదవండి. ఆయన ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్. ఆయన రెక్కలతో నిన్ను కప్పును. నువ్వు విడిచిపెడతాడు అనుకుంటున్నావా? నా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు అప్పుల్లో ఉన్నావని, నువ్వు కష్టంలో ఉన్నావని, నువ్వు కన్నీళ్ళల్లో ఉన్నావని, నువ్వు నిందల్లో ఉన్నావని, నువ్వు అవమానంలో ఉన్నావని, నా దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదో. హల్లెలూయా. నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదో. ఆయన లేపుకోబోతున్నాడు, ఆయన లేవనెత్తబోతున్నాడు, ఆయన నీ కన్నీళ్లను చూడబోతున్నాడు, ఆయన నీ ప్రయాసను చూస్తున్నాడు. ఏడుస్తూ 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 ఒక్కడివే ఏడుస్తూ కుమిలిపోతున్నావేమో. ఇంకెప్పుడు నన్ను దీవిస్తావు? అందరికీ ఉద్యోగాలను ఇచ్చావు, అందరికీ సొంత గృహాలను ఇచ్చావు, అందరికీ సొంత గృహాలను ఇచ్చావు. నాకెప్పుడు ఇస్తావు ప్రభువా? ఎంతకాలం రెంటు గృహాలలో ఉండాలి? ఎంతకాలం ఈ అప్పులలో ఉండాలి? ఎంతకాలము 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 ప్రభువా అని ఏడుస్తూ 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 ఈరోజు ఈ ప్రాంగణంలో కూర్చున్నావేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడమ్మా. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు.
ఆయన రెక్కలతో నిన్ను కప్పుతున్నాడట ఆయన. ఆమేన్. కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, ఎంత వేదన వచ్చినా ఈరోజు నిన్ను కప్పబోతున్నాడు ఆయన. ఆమేన్. ఇదిగో దేవుని ప్రతినిధిగా చెబుతున్నాను, ఈ రోజు నుంచి ఆయన శక్తిని నువ్వు చూడబోతున్నావు. కొట్టు గట్టిగా చెప్పట్లో, కొట్టు గట్టిగా చెప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక, ఆమేన్. కృప కలుగును గాక, ఆమేన్. హల్లెలూయా. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం చదవండి. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. హల్లెలూయా. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. మన చుట్టూ అగ్ని ప్రాకారముగా ఆయన నిలబడబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. కృప కలుగును గాక, ఆమేన్. హల్లెలూయా. అగ్ని ప్రాకారములు. ఏం ప్రాకారములు? అగ్ని ప్రాకారం. చెప్పండి, ఏం ప్రాకారములు? అగ్ని ప్రాకారం నీలో ఉంటే, నీ పక్కనుంటే ఏ పాములు రావలేవు, ఏ సింహాలు రాలేవు, ఏది నీ ఇంటి ద్వారము నిన్ను ముట్టలేదు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. కొట్టు గట్టిగా చప్పట్లు, కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మామూలు ప్రాకారములు కాదు, ఇటుక ప్రాకారములు కాదు, మట్టి ప్రాకారములు కాదు. ఆమేన్. ఇటుక ప్రాకారములు కాదు, మట్టి ప్రాకారములు కాదు, అగ్ని ప్రాకారములు మీ చుట్టూ నియమిస్తాడంట. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. కొట్టు గట్టిగా చప్పట్లు. ఆమేన్. అగ్ని, అగ్ని, అగ్నిని కుమ్మరించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. కొట్టు గట్టిగా చప్పట్లు. రీఖమాలారబా షకెదియాలారబా. కొట్టు గట్టిగా చప్పట్లు. అగ్ని ప్రాకారములను, అగ్ని ప్రాకారములను, అగ్ని ప్రాకారములను దేవుడు నియమించబోతున్నాడు, నియమించబోతున్నాడు, నియమించబోతున్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లు, కొట్టు గట్టిగా చప్పట్లు. అగ్ని ప్రాకారములను, అగ్ని ప్రాకారములను దేవుడు నియమించబోతున్నాడు. కొట్టు గట్టిగా, కొట్టు, కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రిఖందలారబా షకే దియాలారబా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. అగ్ని, 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 అగ్ని కుమ్మరించబోతున్నాడు, కుమ్మరించబోతున్నాడు, కుమ్మరించబోతున్నాడు. కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మామూలు ప్రాకారములు కాదు, అగ్ని ప్రాకారములను ఆయన నియమించబోతున్నాడు. కొట్టు గట్టిగా చెప్పండి. ఎవడు ముట్టాడుగా, ఏ సాతాను గాడు ముట్టాడు, ఏ లూసిఫర్ ముట్టాడు, నిన్ను తాకలేడు, వాడు నిన్ను తాకలేడు. ఏ క్యాన్సర్ రోగాలు ఏమి చేయలేవు, ఏ నడుము నొప్పి, ఏ బలహీనతలు, ఏ పిసిఓడి ఏది చేయలేదు. కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. గట్టిగా, గట్టిగా చెప్పండి కొట్టాలి, గట్టిగా చెప్పండి కొట్టాలి. నిఖమలారబా షకెదియాలారబా. కొట్టు గట్టిగా చెప్పండి. ఒక బలమైన అభిషేకం, బలమైన అభిషేకం, బలమైన అభిషేకం పొందుకో, పొందుకో, పొందుకోవాలి. గట్టిగా పొందుకో, గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, జీసస్, జీసస్, హల్లెలూయా. చెప్పండి, ఏ ప్రాకారములు? చెప్పండి చెల్లెలు. అగ్ని ప్రాకారం. అమ్మా చెప్పండి, ఏ ప్రాకారములు? అగ్ని ప్రాకారములను దేవుడు నియమించబోతున్నాడు. ఆమేన్ అనండి. అగ్ని ప్రాకారములు. ఆయన అగ్ని ఎట్లుంటుంది తెలుసా? హల్లెలూయా. ఆయన అగ్ని ఎట్లుంటుంది తెలుసా? మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, ఇది పరిశుద్ధ స్థలము, నువ్వు నన్ను చూస్తే తట్టుకోలేవు. హల్లెలూయా. అటువంటి అగ్ని, ఆమేన్, అటువంటి అగ్ని కుమ్మరించబడబోతుంది. కొట్టు గట్టిగా చెప్పండి. ఈ రోజు నుంచి మీరు ఏం చూడబోతున్నారు? అగ్ని ప్రాకారాలు, దేవుని కార్యాలు చూడబోతున్నారు. ఆమేన్ అనండి, ఆమేన్ అనండి. ఈ రోజు నుంచి ఏం చూడబోతున్నారు? దేవుని కార్యాలు, దేవుని కార్యాలు మీరు చూడబోతున్నారు. నమ్మితే గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆమేన్.
మన పట్టు ఎలా ఉండాలి తెలుసా? ఉడుం పట్టు తెలుసా మనకి? తెలంగాణలో ఉడుం పట్టు అంటారు, ఇక్కడ ఏమంటారు? పట్టు. ఉడుం తెలుసా మీకు? ఎట్లా పట్టుకుంటుంది ఉడుం? పట్టుకుంటే ఉడుం పట్టులాగా పట్టుకోవాలి. ఆమేన్. ఈరోజు వర్తమానాన్ని గనక మీరు పట్టుకోగలిగితే ఈ రోజే నీ చరిత్రను దేవుడు మార్చబోతున్నాడు. కొట్టు గట్టిగా చెప్పలో, కొట్టు గట్టిగా చెప్పలో. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. దేవుడు అద్భుతాలు జరిగించే దేవుడు. ఆమేనండి. నా దేవుడు సమాధిలో ఉన్న దేవుడు కాదు తమ్ముడు. ఆమేనండి. గుడ్ ఫ్రైడే అభిషేకం కాదు, ఈస్టర్ అభిషేకం మనలో ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా. హల్లెలూయా. నా దేవుడు సమాధిలో లేడు. నా దేవుడు సమాధిని గెలిచిన దేవుడు. గట్టిగా చప్పట్లు. మరణపు ముళ్ళును విరిచిన దేవుడు. కొట్టాల గట్టిగా చప్పట్లు, కొట్టాల గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. అగ్ని ప్రాకారములను నియమించబోతున్నాడు. నీ పరిచర్య చుట్టూ, నీ పరిచర్య చుట్టూ చప్పట్లు కొట్టాల. మీ వ్యాపారము చుట్టూ, మీ వ్యాపారము చుట్టూ, మీ పరిచర్య చుట్టూ, మీ కుటుంబాల చుట్టూ కొట్టాలా. చప్పట్లు కొట్టాలా, చప్పట్లు చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొట్టాలా. మీ వ్యాపారము చుట్టూ, మీ కుటుంబాల చుట్టూ అగ్ని ప్రాకారములు ఉంచబోతున్నాడు. అగ్ని ప్రాకారములు ఉంచబోతున్నాడు. అగ్ని ప్రాకారములో ఉంచబోతున్నాడు. ఇదిగో దావీదును లేవనెత్తిన దేవుడు. దావీదును నిలుచోబెట్టిన దేవుడు. మోషేను నిలుచోబెట్టిన దేవుడు. యోసేపును నిలుచోబెట్టిన దేవుడు. నిన్ను నిలుచోబెట్టబోతున్నాడు. నిలుచోబెట్టబోతున్నాడు. కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పండి. ఇదిగో ఇదిగో అందరి భవిష్యత్తులు సెట్ అయిపోయినాయి. నా భవిష్యత్ ఏంటి, నా భవిష్యత్ ఏంటి అని ఏడుస్తున్నావేమో. ఐ prophesy in the name of Jesus. దేవుని సత్తా ఏంటో చూడబోతున్నావు. దేవుని సత్తా ఏంటో, దేవుని శక్తి ఏంటో చూడబోతున్నావు. చూడబోతున్నావు, చూడబోతున్నావు. దేవుని అభిషేకం ఏంటో చూడబోతున్నావు. నమ్మిన ఎడల దేవుని మహిమ చూచుదురుగా. నమ్మిన ఎడల కొట్టు గట్టిగా చెప్పడం. నమ్మిన ఎడల దేవుని మహిమను చూచుదురుగాక. పిలిచిన దేవుడు చచ్చిపోయిన దేవుడు కాదు. పిలిచిన దేవుడు చచ్చిపోయిన దేవుడు కాదు, ఆయన సజీవుడు. కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పండి. పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు. అభిషేకం, అభిషేకం, అభిషేకం. థాంక్ యూ జీసస్. సైకిల్ కూడా నీకు లేదేమో, పెంచి కార్లను తిరగబోతున్నావు. ఆమేన్ అనడానికి కూడా దమ్ము కావాలా? ఆమేన్. రిసీవ్ చేసుకో, అంతే. రిసీవ్ చేసుకో. సైకిల్ లేని నీవు బెంచ్ కార్లో తిరగబోతున్నావు. హల్లెలూయా. ఎవరింట్లో అయితే రెంటుకున్నావో, ఎవరింట్లో అయితే రెంటుకున్నావో వాళ్ళకే నీ ఇల్లు ఓపెనింగ్ కార్డు ఇవ్వబోతున్నావు. కొట్టు గట్టిగా చెప్పడం, కొట్టు గట్టిగా చెప్పడం, కొట్టు గట్టిగా చెప్పడం. హల్లెలూయా. ఎవరికి Holy Spirit of God, Holy Spirit of God. అదిగో నా దేవుడు ఆత్మ కదులుతుంది. నా దేవుని శక్తి నిన్ను తాకబోతుంది, 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 తాకబోతుంది. ఎందుకు పనికి రాను అనుకున్న నీ పిల్లలు గొప్ప స్థితిలో నిల్చోబోతున్నారు. గొప్ప స్థితిలో నిల్చోబోతున్నారు. Yes Lord, yes Lord, yes Lord, yes Lord, yes Lord, yes Lord. Yes, కొట్టాల గట్టిగా చెప్పండి, కొట్టాల గట్టిగా చెప్పండి. నీ వ్యాపారాన్ని దీవించబోతున్నాడు, వ్యాపారాన్ని దీవించబోతున్నాడు. నీ ఇన్స్టిట్యూట్ ని దీవించబోతున్నాడు. ఎక్కడి నుంచి ఈ లైవ్ చూస్తున్నావో సేవకుడా, నీ
పరిచర్యను ఎవరు ఆపలేరు, నీ పరిచర్యను ఎవరు ఆపలేరు. ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణానికి నీ పరిచర్య పూట పట్టబోతుంది. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. కొట్టాల గట్టిగా చెప్పండి, కొట్టాల గట్టిగా చెప్పండి. యోసేపుతో మాట్లాడుతున్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దావీదుతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యోసేపును లేవనెత్తిన దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు, లేవనెత్తబోతున్నాడు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తా. అనాథ శరణాలయం నేను పెట్టాలనుకున్నా. అన్నా హల్లెలూయా, హల్లెలూయా. జీసస్, అనాథ శరణాలయం పెట్టాలనుకున్నా. అరే అనాథ శరణాలయం పెట్టాలనుకుంటున్నానంటే ఈ అన్న అంటాడు, నీ బతుకు నీ దగ్గర చూపిరా, 10 రూపాయలు చూపి. ఎందుకురా నీకంతా, తినడానికి నీకు గతే లేదు, నువ్వు అనాథ శరణాలయం పెడతారు నీ బతుక్కి. ఎందుకురా నీ బతుకు? ఏ దిక్కు లేనోడివి, తల్లి తండ్రి లేనోడివి, అనాథగాడివి, నువ్వు అనాథ శరణాలయం పెడతావారా? దిక్కు లేనోడివి నువ్వు. ఏ దిక్కు లేనోడివిరా నువ్వు. నువ్వు అనాథ శరణాలయం పెట్టడం ఏంట్రా? చూపిరా నీ చేతిలో 10 రూపాయలు చూపి అన్నారా? హల్లెలూయా. తెలంగాణ ఆంధ్ర డివైడ్ అయిన తర్వాత భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ అయింది. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలంటే మా ఊరు నుంచెలే పోవాలా, సారీ నా క్యాంపస్ మీద నుంచెలే పోవాలా. మా ఊరోళ్ళందరూ భూమి అంటే పొలం పట్టాల కోసం అని చెప్పి ట్రాలీలో బయలుదేరారు. అక్కడ నా ఫోటో కనపడ్డది మన క్యాంపస్ ముందు. అరే రే ఇదేంద్రా తేజలాగా ఉన్నాడు. అవును బాబాయ్, తేజ క్యాంపస్ ఇదంతా. లార్డ్. అరే వాడు మన ఊర్లో అడుక్కు తిన్నాడు కదరా, ఇంటింటికి వెళ్ళి అడుక్కు తిన్నాడు కదరా వాడికి ఏంద్రా అంటే, అవును బాబా. అరే ఒకసారి లోపలికి వెళ్ళొద్దాం పదండ్రా అని చెప్తే అందరు వస్తున్నారు. మన పిల్లలు వచ్చేసేసి డాడీ మీ ఊరోళ్ళు వస్తున్నారంటే వాళ్ళని తేజగాడేడ్రా అని ఒక పెద్ద ఆయన అన్నాడు. మా డాడీని తేజగాడు అని అంటాను మా పిల్లలు. హల్లెలూయా. కృప కలుగును గాక. వాళ్ళు లోపలికి వచ్చేటప్పుడు ఇట్లా చూస్తున్నారు మొత్తం. నేను వచ్చిన బాబాయ్ నమస్తే, మామ నమస్తే అని నేను అంటుండే, రే తేజ ఇదంతా నీదేనా? అవును బాబాయ్, దేవుడిచ్చాడు, దేవుడిచ్చిన క్యాంపస్ ఇదంతా అంటే నిజంగా నీవు నమ్మిన దేవుడు గొప్ప దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే తృణీకరించారో వాళ్ళ ముందే దేవుడు సాక్షికరంగా నిలిచోబెట్టాడు. ఎవరైతే చీపో అన్నారో, రోజు మా ఇంటికి వస్తావేంద్ర భోజనానికి అని చెప్పి అన్నాను, తేజ ఒక్కసారి మా ఇంటికి భోజనం చేయడానికి రావచ్చుగా, ఒక్కసారి మా ఇంటికి రావచ్చు కదా అని అంటారు. కానీ వెళ్ళడానికి టైం లేదు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఏ బాధలతో మీరు వచ్చారో, ఏ కన్నీళ్ళతో వచ్చారో, ఏ వేదనతో వచ్చారో, ఇంటింటికి వెళ్ళి అడుక్కు తిన్న నా జీవితాన్ని మార్చిన దేవుడు నీ జీవితాన్ని కూడా మార్చబోతున్నాడు. తమ్ముడు, నీ గుండెలో చాలా వేదన ఉండొచ్చు, చాలా బాధ ఉండొచ్చు. అందరి ముందు తలదించుకుంటున్నానన్నా, ఇంకెప్పుడు నన్ను దీవిస్తావు, ఇంకెప్పుడు నన్ను ఆశీర్వదిస్తావని వేదనతో దుఃఖముతో బాధపడుతున్నావేమో.
ఈరోజు నీ కన్నీళ్లను నా దేవుడు చూస్తున్నాడు.